ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కాస్తంత వయసు మీద పడిన వారు ఉదయం 11 గంటలు దాటితే బయటకు రావడం గగనమైపోతుంది. ఇప్పుడే ఇలా ఉంటే మేలో ఎలా ఉంటుందో ఊహించడానికి భయం వేస్తోంది. ఇళ్లలో ఫ్యాన్లు ఉన్నా వేడిగాలి వేస్తుంటుంది. మరి ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఏసీ కొనుగోలు చేయడం ఒక్కటే అని చాలా మంది దుకాణాలకు పరిగెట్టే పరిస్థితి. ఏసీ కొనడం అంటే మాటలా? కనీసం 30,000 చేతిలో లేనిదే నాణ్యమైన స్టార్ రేటింగ్ ఏసీ రాదు. పైగా రకరకాల కంపెనీలు, టన్నేజీ లెక్కలు, టెక్నాలజీ హోయిలు అన్నీ ఇన్ని కావు. ఏది ఎంపిక చేసుకోవాలో ఒక పట్టాన అర్థం కాదు. షోరూమ్కి వెళ్తే ఏసీలన్నీ ఒకేలా కనిపిస్తాయి. వాటి గురించి చెప్పేదెవరు? సేల్స్ మ్యాన్ చెప్పిన నిర్వహణ గురించి వివరాలు అడగాలంటే మొహమాటం. మరి కొత్తగా ఏసీ కొనుగోలు చేసేటప్పుడు పరిగణలో తీసుకున్న అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏసీలు 3 రకాలు. సాధారణంగా ఏసీలు 4 రకాలు కూడా. విండో ఏసీలు, స్ప్లిట్ ఏసీలు, టవర్, రూఫ్ ఏసీలు. మనం ఉపయోగించే గదిని బట్టి మోడల్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. 75 టన్నేజ్ నుంచి 3 టన్నుల సామర్థ్యం వరకు శాంసంగ్, వోల్టాస్, హిటాచి, డైకన్, ఎల్జీ, గోడ్రేజ్, ఒనిడా, క్యారియర్ వంటి కంపెనీలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు ఏసీ అంటే విండో ఏసీలే. గదిలో కిటికీ ఉంటే చాలు, పడక గది, హాల్, కార్యాలయం ఎక్కడైనా వీటిని సులువుగా అమర్చుకోవచ్చు. బ్లోయర్, కంప్రెషర్ పక్కపక్కనే ఉండడం వల్ల పనిచేసినంత సేపు శబ్దం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని ప్రస్తుతం చాలా మంది వాడడానికి ఇష్టపడడం లేదు. ఇక విండో ఏసీలు పెట్టుకునే వీలు లేని వారంతా స్ప్లిట్ ఏసీలను అమర్చుకుంటున్నారు. దీనికి ప్రత్యేకంగా కిటికీలతో పనిలేదు. కంప్రెషర్ ఫ్యాన్ను బయట ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేసుకుని చల్లటి గాలినిచ్చి బ్లోయర్ని మాత్రం గదిలో అమర్చుకోవడమే స్ప్లిట్ ఏసీ. 22 అడుగుల వరకు చల్లటి గాలినిస్తుంది. కంప్రెషర్ను బ్లోయర్ని కలపడానికి 4 మీటర్ల కాపర్ పైపులను ఇస్తారు. ఈ పైపును జాగ్రత్తగా చూసుకోవాలి. కంప్రెషర్ బయట ఉంటే ఎండకు, వానకు పాడవుతుందనే దిగులు అవసరం లేదు. దీనిని గోడకు, ఇంటి పైకప్పు, బాల్కనీ ఎక్కడైనా అమర్చుకోవచ్చు. విండో ఏసీతో గది చల్లబడడానికి 30 నిమిషాలు పడితే స్ప్లిట్ ఏసీతో 20 నిమిషాలే పడుతుంది. టవర్ ఏసీలు అయితే రెస్టారెంట్కు, మీటింగ్ హాల్స్కు బాగుంటాయి. కిటికీలు లేని చోట గోడలకు ఏసీలు పెట్టుకునే ఏర్పాటు లేనప్పుడు టవర్ ఏసీలను ఏర్పాటు చేసుకోవచ్చు. 20 నుంచి 25 అడుగుల దూరం వరకు చల్లటి గాలి వీస్తుంది. 100 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న గదికి 1 టన్ను సామర్థ్యం ఉన్న ఏసీ సరిపోతుంది. ఇక రూఫ్ ఏసీలైతే సీలింగ్కి అమర్చుకోవచ్చు. స్ప్లిట్ టవర్ ఏసీలకు మళ్ళీ కంప్రెషర్లను బయటకు ఏర్పాటు చేసుకోవచ్చు. కళ్యాణ మండపాలు, మినీ హాల్స్, రెస్టారెంట్లకు బాగుంటాయి. ఇక ఏసీని ఎన్ని గంటలు పనిచేస్తే ఎంత విద్యుత్ కాలుతుందో కూడా అవగాహన కలిగి ఉండాలి. గది విస్తీర్ణం ఎంత, గాలి వేగం ఎంత వంటి అంశాలను గమనంలోకి తీసుకోవాలి. సాధారణంగా 1 టన్ను సామర్థ్యం ఉన్న ఏసీని 9 గంటలు వాడితే 4.5 గంటల విద్యుత్తును తీసుకుంటుంది. దీనికి సుమారు 5 యూనిట్ల కరెంటు ఖర్చు అవుతుంది. 1.5 టన్ను సామర్థ్యం అయితే 8 నుంచి 10 యూనిట్ల విద్యుత్తును వాడుకుంటుంది. కాకపోతే ఏసీ ఉన్న గదిలో గాలి బయటకు పోవడానికి మార్గం ఇనుప వస్తువులు, చెక్క వస్తువులు ఎక్కువగా ఉండకూడదు. ఉంటే విద్యుత్తును ఎక్కువగా వాడుకుంటాయి. ఇక ఏసీ మన్నిక ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. వేల రూపాయలు పోసి కొన్న ఏసీలు 4 కాలాల పాటు మన్నికగా ఉండాలంటే వాటి అమరిక చాలా ముఖ్యం. అన్ని రకాల ఏసీలకు వర్తించే కొన్ని నిర్వహణ చిట్కాలు ఉన్నాయి. ముఖ్యంగా వోల్టేజ్ హెచ్చుతగులకు ఏసీ పాడవకుండా స్టెబిలైజర్ ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని మోడళ్లలో స్టెబిలైజర్లు కలిసే వస్తున్నాయి. ఎంసీబీని తప్పనిసరిగా వాడాలి. కారణం ఏసీని ఆన్ చేసినప్పుడు ఒకేసారి ఎక్కువ కరెంటును తీసుకుంటుంది. అలాంటప్పుడు లోడ్ తట్టుకోవడానికి ఇవి పనికొస్తాయి. ఏసీలు ఉండే గదిలో వైరింగ్ 720 గేజ్ ఉండాలి. లేదంటే లోడ్ పెరిగి వైర్లు హీట్ ఎక్కుతాయి, షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. ఏసీని వాడుతున్నప్పుడు పంప్ సెట్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, గీజర్లు వాడొద్దు. ఏసీ ఉన్న గదిలో తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. లేకుంటే లోపలి చల్లదనం బయటకు పోవడం వల్ల ఏసీ ఎంతసేపు పనిచేసినా గది చల్లబడదు. పైగా విద్యుత్తును ఎక్కువగా వాడుకోవడం వల్ల బిల్లు తడిసి మోపెడవుతుంది. ఇక విండో ఏసీలకైతే వెనక వైపున కనీసం 6 అంగుళాల స్థలం ఉండేలా చూసుకోవాలి. కంప్రెషర్కు గాలి చక్కగా తగిలితే భారం తగ్గుతుంది. లేకపోతే లోడ్ ఎక్కువ పడి ట్రిప్ అవుతుంది. సో ఏసీ కొనేటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.